కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రాయసం వారి కథలో. ఈ కథ పేరు పరివర్తన. శారదా, జార్జ్ పెన్నింగ్ షా ఏమన్నాడో తెలుసా అంటూ చెప్తోంది సుజాత. ఏమన్నాడేంటి అంది కొంత విసుగ్గానే. పురుషుడైతే వీలైనంతకాలం బ్రహ్మచారిగా ఉండాలట. ఆడది ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిదట. లేకపోతే కాలదోషం పట్టదు అంది సంతోషంగా. శారదా, సుజాత ఒకే హాస్టల్లో ఉంటూ ఒకే క్లాస్ చదువుతున్నారు. సుజాత సంతోషానికి కారణం లేకపోలేదు. త్వరలో ఆమెకి పెళ్లి కాబోతుంది. శారదకు మాత్రం అందులో ఏ విశేషం కనిపించట్లేదు. అన్నిటికన్నా తన చదువు, తన వ్యక్తిత్వం ముఖ్యమనే తత్వం కలది శారదదే. అందుకే అమ్మాయి పెళ్ళైనా అందరినీ ఎదిరించి చదువుతోంది. శారద ప్రవర్తనలో ఎంత చూసినా సుజాత మాత్రము అర్థం అంతుపట్టట్లేదు. తరచి చూసిన జీవితంలో ఏది ముఖ్యం అనే ప్రశ్న మీద చాలాసార్లు ఇద్దరు కూడా బాధించుకున్నారు. సుజాత ఆలోచన ఒక్కటైతే శారద ఆశయాలు మరొక దిక్కుగా ఉన్నాయి. సంసారిక సౌఖ్యం, అటుపై సంఘంలో ఒక గౌరవస్థానం ఉంటే చాలు స్త్రీకి అంటుంది సుజాత. స్త్రీ పురుషుడికి లోబడి ఉండడమే సాంసారిక సౌఖ్యం అంటుంది శారద. అలా లోబడి ఉండగలగడం కోసమే చదువు వగైరా కావాలని వాదిస్తుంది. శారద పెళ్ళై ఏడాది అయింది. బిఏ చివరి సంవత్సరంలో ఉండగా అయింది. శర్మ దుర్గాపూర్లో ఇంజనీరింగ్ పెళ్ళి అవ్వంగానే ఆమెను చదువు మానిపించి తనతో పాటు తీసుకెళ్ళిపోతానని అన్నాడు. శారద రానంది. ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. ఏడ్చి రాగాలు పెట్టి చదువు పూర్తిచేస్తుంది. ఈ ప్రవర్తనకి శర్మకి విడ్డూరం అనిపించింది. అదేమిటి, పెళ్ళైన వెంటనే వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండిపోవడం ఏమిటి, చదువుకోవడం ఏమిటి అనుకున్నాడు ఆయన. అతను తరచుగా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. అంటే అప్పట్లో ఫోన్ లేవుగా మరి, అందుకని. అత్తమామల మాట వినిపించుకోలేదు శారద. బిఏ అయ్యాక ఎంఏ చదవాలనుకుంది. కూతురి మాట తోసిపోరేలేని ఆయన శ్రీనివాసరావు గారు కథాకాలంతో శారద ఎంఏ మొదటి సంవత్సరంలో చదువుతోంది. శర్మ ఉత్తరాలు రాసినా, ప్రేమగా రమ్మని రాసినా శారద ముక్తసరిగా 3 ముక్కలు రాసేది. చదువు చెడిపోతుంది అని బాధపడుతూ ఉండేది. శర్మ ఉత్తరాలు రాస్తే హాస్టల్కి ఉత్తరాలు రాయొద్దని, పరీక్షలు కనుక నాకు ఖాళీ లేదని తిరిగి రాసేది. శారద ఎంఏలో చేరిన తర్వాత శర్మకి మనసు విరిగిపోయింది. శారద మంకుపట్టు విడవలేదు. శర్మ శ్రీనివాస్కి చాలా కఠినంగా రాశాడు. తర్వాత ఆయన ఎంత చెప్పినా వినిపించుకోలేదు. శర్మ బెజవాడ మీదుగా తెనాలి వెళ్తూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర దిగలేదు. శర్మ, శ్రీనివాస్ గారు, ఆయన భార్య బాధపడ్డారు. ఏమిటి అల్లుడు అలా వెళ్తూ మన ఇంటి దగ్గర దిగపోవడం ఏమిటి అనుకున్నారు. శారద కూడా కొంచెం నొచ్చుకుంది. ఆ సంవత్సరం పరీక్షలు ముందుగానే సుజాత పెళ్ళి అయిపోయింది. సుజాత చదువుకు స్వస్తి చెప్పేసి కాపురానికి వెళ్ళిపోయింది. చదువు పూర్తి కానందున ఆమె ఈశానమైన విచారం లేదు. శారదకి చాలా ఆశ్చర్యం అనిపించింది. పరీక్షలు అయినాయి. శారద వేసవికి ఇంటికి వచ్చింది. సుజాత రాసిన ఉత్తరాలను చూస్తే ఆమె చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపించింది. పరీక్షలు కూడా అయిపోయి ఇంటి దగ్గరే తీరిగ్గా ఉన్నప్పుడు మనసులో ఏదో వెలితిగా ఉంది. రోజు గడుస్తూనే భారమైపోయింది. దీనికి తోడు సుజాత ఉత్తరాలు అనుకోకుండా మనసులో తుఫాను రేపుతున్నాయి. శారదకి వేటిపైన ఆసక్తి కలగట్లేదు. మను అలా హిందీ పాటలు వింటూ అన్నం కూడా తినడం మానేసింది. ఇప్పుడు రేడియో పెట్టడమే చాలా తక్కువైపోయింది. తాను కూడా దుర్గాపూర్ వెళ్ళిపోతే అనుకుంది శారద. కానీ ఆయన రమ్మనమని రాయలేదు. తనకి ఇంకా చదువుకోవాలనుంది. ఎలాగో తెగించి శారద తనకు ఈ వేసవి దుర్గాపూర్లో ఉండాలని అనిపించి రాసింది. ఆ ఉత్తరం పోస్ట్ చేశాక ఏదో భయం. తీరా వెళ్ళాక నువ్వు రావక్కర్లేదు అని ఆయన రాస్తేనో అనుకుని వణికిపోయింది. సమాధానం రాకపోతే ఏం చెయ్యాలో తెలియలేదు శారదకి. రోజు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ మొదలుపెట్టింది. శర్మ ఉత్తరాన్ని సమాధానం రాయలేదు. దానితో శారద మరింత బాధ కలిగింది. తన జీవితం ఏమైపోతుందో ఏమో అని భయపడిపోయింది. బెజవాడలో ఉన్న శర్మ పినతల్లి కూతురు పెళ్ళి 10 రోజుల్లో జరిగిపోతుందని తెలిసింది. శారద మనసులో ఆశలు చిగురించాయి. ఈ పెళ్లికి తను వస్తున్నట్టు పినతల్లికి ఉత్తరం రాశాడు శర్మ. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ కాలం గడిపింది శారద.
శారదలో వస్తున్న మార్పుకి తల్లి సీతమ్మ గారు కనపడుతూనే ఉంది. కానీ ఆవిడకి ఈ విషయం పూర్తిగా అర్థం కావట్లేదు, బోధపడతలేదు. మన్నాడు పెళ్ళనగా ఆ రాత్రి వీడియో వింటూ శ్రీనివాస్ గారు ఎందుకో శారదను పిలిచారు. ఇంగ్లీష్ వార్తల్లో హౌరా ఎక్స్ప్రెస్ ఏదో ప్రమాదం జరిగిందని, మృతులు క్షతగాత్రులు సంఖ్యలు చెప్తున్నారు. శారద ఒక్కసారి శరీరం అంతా చెమటలు పెట్టేశాయి. నాలుగు తడారిపోయి, నాన్న ఆయన హౌరా ఎక్స్ప్రెస్లో వస్తున్నారు అని ఏడుస్తూ వెళ్ళి పక్క మీద వాలిపోయింది. శ్రీనివాస్ గారు సీతమ్మ గారు కూడా బెంబేలు పడిపోయారు. శ్రీనివాస్ గారు శర్మ పెనతల్లి గారింటికి ప్రయాణమే వెళ్ళాడు. అక్కడ బంధువులంతా తలదిల్లిపోయారు. మీరు సరిగా వినలేదేమో, ఆయన పొద్దున్నే పేపర్ చూద్దాంలేండి, ఆ తర్వాత ఏం చేయాలో చూడొచ్చు అని సర్ది చెప్పారు. అక్కడ నలుగురు కన్యాదాత గారు మాత్రం పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో, ఏ వార్త వినాలో అని కంగారు పడ్డారు. తెల్లారి పెళ్ళి అయిపోతే గొడవ ఉండదు అని కొందరు ఎదురు చూస్తున్నారు. శర్మ తల్లిదండ్రులు కూడా పెళ్లి రోజు పొద్దున్నే వస్తున్నట్టు తెలిసింది. సరే ఈ రాత్రి గడిచాక చూద్దామని అనుకుని మనసులో సమాధానపడి ఇంటికి తిరిగి వచ్చాడు శ్రీనివాస్ గారు. భార్యకి కూతురికి ధైర్యం చెప్పారు. శారదకి మనసులో లేదు, అంతా అగమ్యగోచరంగా ఉంది. కటిక చీకటిలో నడి సముద్రంలో మునిగిపోయే ఓడ మీద ఉన్నట్టుంది. ఎక్కడో ఏమోలో దాగి ఉన్న ఆశ మిడుకుమంటుంది. ఆ రాత్రి గడిచేలా లేదు శారదకి. అమ్మా శారదాలే, అది హౌరా ఎక్స్ప్రెస్ కాదమ్మా, ఇదిగో పేపర్ చూడు అంటూ శ్రీనివాస్ గారు తన కూతురికి చూపించారు. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఆమె. త్వరగా పెళ్లివారింటికి వెళ్ళాలి అందరూ. శారదకు శర్మ వచ్చినట్టు తెలిసింది. శారద కళ్ళు శర్మ కోసం వెతుకుతున్నాయి. శర్మ ఎక్కడా కనిపించలేదు. శారదని అందరూ పలకరించారు. ఆ రోజు ఏడుస్తూ తన వెంట నుంచున్న శారదను చూస్తే శర్మకు ఆశ్చర్యం వేసింది. మీతో వచ్చేస్తాను, మీ దగ్గరే ఉంటాను అంది శారద. మరి చదువు అన్నారు శర్మగారు. చూసారా మరి, ఎంత ఆడదైనా పెళ్ళయిందంటే భర్తతోనే, ఎంత చదువుకున్నా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కానీ భర్తతో ఉండాలన్నదే ఆ కాలనాటి మాట. ఇది 1968లో వచ్చిన కథ అండి. ఇది తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.